మాదాపూర్ బోరబండ సరిహద్దుల్లోని సున్నం చెరువు ఎఫ్టీఎల్ పరిధిలోకి వచ్చే ఆంజనేయ స్వామి గుడితో పాటు ముస్లింల ప్రార్థనా మందిరం తరలింపునకి స్థానికుల నుంచి అంగీకారం లభించింది. కొన్ని రోజులుగా ఆ రెండు అంశాలపై విమర్శలు వ్యక్తం కావడంతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ సున్నం చెరువు పరిధిలోని స్థానికులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. హైడ్రా తొలి విడతలో పునరుద్ధరిస్తున్న సున్నం చెరువు వద్ద పనులు జోరుగా సాగుతుండటంతో ఎఫ్టీఎల్ పరిధిలోని హనుమాన్ దేవాలయం సమీపంలోని ప్రార్థనా మందిరాన్ని చెరువు గట్టు వైపు తరలించాలని రంగనాథ్ భావించారు. ఆ విషయంపై సామాజిక మాధ్యమాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఈ మేరకు ఇరు పక్షాలకు చెందిన స్థానికులతో చర్చించిన రంగనాథ్ వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు వివరించి ఆలయంతో పాటు ప్రార్థనా మందిరానికి ఏ ఇబ్బంది ఉండదని హామీ ఇవ్వడంతో స్థానికులు వాటి తరలింపునకు అంగీకరించారు. ఆ సమస్యకు తెరపడడంతో సున్నం చెరువు పునరుద్ధరణ పనులు మరింత వేగంగా సాగుతున్నాయని, డిసెంబర్లోపు చెరువు పనులు పూర్తి అవుతాయని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు.